ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. కొప్పువారి బజార్ విశ్వభారతి స్కూల్ సమీపంలోని తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి తెగబడ్డారు. సిద్ధారెడ్డి హరిప్రియకు చెందిన ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు దోపిడీ చేశారు. ఇంటిలోకి చొరబడి 1.5 తులాల బంగారాన్ని అలాగే 20,000 రూపాయల నగదును అపహరించారు. ఇంటి యజమాని సిద్ధారెడ్డి హరిప్రియ 2 రోజుల క్రితం వ్యక్తిగత పనుల నిమిత్తం ఊరెళ్లింది. అర్ధవీడుకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూస్తే డోర్కు వేసిన తాళాలు పగలగొట్టి ఉండడం గమనించారు. చోరీ జరిగిందని భావించి లోపలికి వెళ్లి పరిశీలించారు. బంగారంతో పాటు నగదు దోచుకెళ్లారని గ్రహించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 12వ తేదీ ఉదయం 6 గంటలకి మా ఊరికి వెళ్ళాను, అర్ధవీడు వెళ్ళాను. ఇంకా మళ్ళీ ఈ రోజు వచ్చాను అనమాట. 14 కదా ఈ రోజు వచ్చి తాళం తీసే వరకు తాళము అది రాలే. నాకు తాళం రాలేదని వేరే వాళ్ళతో పగలగొట్టించిన. లోపలికి వచ్చే వరకు ముందు డోర్ది కూడా గడి తీసి లోపలికి వచ్చేసి దొంగతనం. అమౌంట్ ఒక 20,000 క్యాష్ పోయింది, 12.5. నేను 12వ తేదీ ఉదయం 6 గంటలకి మా ఊరికి వెళ్ళాను, అర్ధవీడు వెళ్ళాను.